హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి 10+2 B.Tech క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ జనవరి 2024 బ్యాచ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 10th అనమాట, జూన్ 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 30th జూన్ 2023. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్కి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్, వివాహం కానీ ఆడ మగ ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ 2 డేట్స్ కలుపుకోవాలి. 2nd జూలై 2004, 1st జనవరి 2007. ఈ డేట్స్లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి దీనికి ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో మీకు 70% మార్క్స్ అయితే రావాలన్నమాట. 70% మార్క్స్ రావాలి మొత్తం అగ్రిగేట్ మీద. అలాగే మీరు పీసీఎం అంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో మీరు ఇంటర్మీడియట్ అయితే చదివి ఉండాలి. 70% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంకా కూడా ఇంగ్లీష్లో 50% మార్క్స్ రావాలి. అంటే 100కి 50 మార్క్స్ మినిమం రావాలన్నమాట. అది ఇంటర్లో కానీ 10thలో కానీ. ఇంకా కూడా జేఈఈ మెయిన్ 2023 ఎగ్జామ్ ఫర్ B.Tech అయితే ఏపీఆర్ అయి ఉండాలన్నమాట. ఇదనమాట మనకి బేసిక్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంటర్ పీసీఎం విత్ జేఈఈ మెయిన్ 2023 ఎగ్జామ్ రాసిన వాళ్ళు B.Tech కోసం వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేయొచ్చు. దీనికి ఎగ్జామ్ అయితే లేదు, ఫీజు కూడా లేదనమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ SSB ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం మనకి ఇక్కడ జేఈఈలో కట్ ఆఫ్ అయితే తర్వాత వీళ్ళు డిక్లేర్ చేస్తారు. దాని ప్రకారం మీరు ఈ ర్యాంక్ ఏదైతే ఉందో కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు, CRL, అదైతే మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాని ప్రకారం ఈ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళని SSB ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. బెంగళూరు, భోపాల్, కోల్కతా అండ్ విశాఖపట్నం ఇక్కడైతే ఈ SSB ఇంటర్వ్యూస్ ఆగస్టు 2023 తర్వాత అయితే ఇవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ బ్యాచ్ జనవరి 2024 అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. జాయిన్ indiannavy.gov.in. ఇక్కడికి వస్తే మనకి సెలెక్ట్ కరస్పాండెన్స్ స్టేట్ అన్నారు. ఇక్కడ మన యొక్క స్టేట్, మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అదైతే ఇక్కడ ఆంధ్రన తెలంగాణ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అయితే అనాలన్నమాట. ఫ్రెండ్స్, మనం సేవ్ అని అన్నాము. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనం ఆల్రెడీ కనుక మనకి అకౌంట్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అవ్వచ్చు. లేదంటే మనకి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఇచ్చారు. బై సెట్టింగ్ అప్ అన్ అకౌంట్ యూ కెన్ అప్లై టు జాయిన్ ఇండియన్ నేవీ అని ఇచ్చారు. మానిటర్ స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్, ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది. దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి మనం ఫస్ట్. ఫ్రెండ్స్, మనం క్లిక్ చేసాం. ఇక్కడ రిజిస్టర్ విత్ ఆధార్ వర్చువల్ ఐడి ఉంది. అలాగే ఆధార్ రిజిస్టర్ వితౌట్ ఆధార్ అని ఉంది. మీకు ఆధార్ కనుక వర్చువల్ ఐడి ఉంటే ఇది తీసుకోవచ్చు, లేదంటే కనుక ఇదైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి గవర్నమెంట్ స్టేట్ ఇష్యూడ్ ఫోటో ఐడి ఏదైతే ఉందో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, అలాగే పాస్పోర్ట్, ఇలా 10th పాసింగ్ సర్టిఫికేట్ దేంతో అయినా మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ ఫోటో ఐడి నెంబర్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ ఐడి ప్రూఫ్ అనమాట, అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సైన్ అప్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. అలాగా మీకు మిడిల్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్, మీకు లాస్ట్ నేమ్ని ఇక్కడ సర్నేమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం ఇది ఇక్కడ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా గార్డియన్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే దీనిని స్కిప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డు నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఏదైతే ఐడి ఇచ్చామో అది వచ్చింది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ ఉంది. దీని నుంచి ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డొమిసైల్ అంటే మీరు ఏ రాష్ట్రంలో అయితే మీరు నివసిస్తున్నారో
ఆ రాష్ట్రం యొక్క నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా, ఇంకా మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా సింగిలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ పుట్టుమచ్చలు మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అలాగా ఉంటాయి, కనీసం మనం ఒకటన్నా ఇక్కడ ఫిల్అవుట్ చేయాలి. 1 and 2 ఇచ్చారు, ఇక్కడ 1కి స్టార్ ఉంది, దీనికి స్టార్ లేదనమాట. సో ఇది కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. ఇంకా ఆధార్ అనేది కంపల్సరీగా ఎస్ పెట్టాలి, నో పెడితే తీసుకోదు. ఇంకా ఓటర్ ఐడి ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇంకా రేషన్ కార్డు ఉంటే ఎస్, అదర్వైజ్ నో. అలాగే ఈ పాన్ కార్డు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇంకా డూ యూ హ్యావ్ పాస్పోర్ట్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు బీటెక్, బిఏనా, బీకామ్ ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బ్రాంచ్ ఆఫ్ స్టడీ అనమాట, గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ పీజీ అలాగా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. ఇంకా అకౌంట్ డీటెయిల్స్ అంటే మనకి లాగిన్ అవ్వటం కోసం ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో దాని ద్వారా మనం లాగిన్ అవ్వటం కోసం మనం మిస్టేక్స్ లేకుండా మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేయాలి, అదేది ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 6 to 20 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగా 6 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి ఈ బాక్స్లో అనేది ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఈ 2 టిక్ ఆన్ చేసి మనం సేవ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చింది. మనం దానిని ఈమెయిల్ చెక్ చేసుకుని దానిని వెరిఫై అయితే చేయాలి వితిన్ 24 hours. తర్వాత అయితే అది డిలీట్ అయితే అయిపోతుంది. మనం స్పామ్ ఫోల్డర్స్లో కానీ అక్కడ చెక్ చేసుకోవాలి. 24 hours లోపల మనం వెరిఫై చేసి తర్వాత ఏ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి మన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఒక SMS అయితే వచ్చింది, ఓటీపీ అనమాట. ఆ ఓటీపీని మనం వెరిఫై అయితే చేయాలి. దీనిని మొబైల్లో చేశానమాట. ఆ ఈమెయిల్లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేశాను, యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ అయిన తర్వాత SMS అయితే వచ్చింది ఫోన్కి. ఫోన్ నెంబర్ వచ్చినటువంటి SMSని వెరిఫై చేసిన తర్వాత అకౌంట్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. మనం ఇంకా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది. ఈ లాగిన్ మీద మనం క్లిక్ చేస్తే ఎలాగైతే వచ్చింది, ఇక్కడ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అయితే అనాలి. సేవ్ అంటే మనకి ఇక్కడ ఇందాకట్లాగా లాగిన్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ క్రియేట్ చేసేసుకున్నాం అకౌంట్, మనం సైన్ అప్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మనకి లాగిన్. మీరు అక్కడ సైన్ అప్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో మీరు ఎక్కడైతే దానిని వెరిఫై చేశారో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇంకా పాస్వర్డ్ మనం ఇక్కడ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాము. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అయితే వచ్చింది. ఇదైతే మై డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ ప్రొఫైల్ యొక్క ఇవైతే వచ్చినాయి, మన ఇచ్చినటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్, ఇంకా ఇక్కడ స్ట్రీము, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే అడుగుతున్నారు, ఇదైతే మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ స్టేటస్ అనమాట, కంప్లీటెడ్ ఫైనల్ ఇయరా లేకపోతే ఇన్ ఫైనల్ ఇయరా. మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక ఇది టిక్ ఆన్ చేయాలి, కంప్లీట్ అయిపోతే గ్రాడ్యుయేషన్ ఇది టిక్ ఆన్ చేయాలి. ఇంకా మీకు మార్క్స్ CGPAలో ఉంటే ఇది తీసుకోవాలి, పర్సంటేజ్లో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సంటేజ్లో ఉంటే కనుక మీరు అగ్రిగేట్ పర్సంటేజ్ టిల్ 5 సెమిస్టర్స్, మీకు 5 సెమిస్టర్స్ వరకు అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా కూడా అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, ఇక్కడేమో మనకి 5 సెమిస్టర్స్ వరకు మన అగ్రిగేట్ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మొత్తం పర్సంటేజ్ టోటల్ మీద ఎంత అగ్రిగేట్ వచ్చింది పర్సంటేజ్ మెన్షన్ చేయాలన్నమాట. ఇంకా CGPA అయితే కనుక దానికి సంబంధించి మీకు అప్ టు 5 సెమిస్టర్స్ వరకు ఎంత CGPA వచ్చింది, ఇంకా ఇక్కడ మొత్తం టోటల్గా ఎంత CGPA వచ్చింది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఆల్ సెమిస్టర్స్ CGPA, ఇక్కడ 5 సెమిస్టర్స్ వరకు CGPA అనమాట. ఇంకా 7 సెమిస్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ B.Tech అండ్ M.Tech ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళకి 7 సెమిస్టర్స్ ఉంటాయి, దాని ప్రకారం అగ్రిగేట్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ అగ్రిగేట్ పర్సంటేజ్ టిల్ 5 సెమిస్టర్స్, 7 సెమిస్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ B.Tech M.Tech ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ రెగ్యులర్, డిప్లొమానా, ఇంటిగ్రేటెడ్ ఇదైతే సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ప్లీజ్ కన్వర్ట్ యువర్ CGPA టు పర్సంటేజ్ అండ్ అప్లోడ్ కన్వర్షన్ సర్టిఫికేట్. మనం CGPAలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి దానిని కన్వర్ట్ చేసుకొని ఆ కన్వర్షన్ ఫార్ములా ఏదైతే ఉందో
అదైతే మనం అప్లోడ్ చేయాలని చెప్తున్నారనమాట. ఇన్ ద ఈవెంట్ యువర్ యూనివర్సిటీ బోర్డ్ హ్యాస్ నాట్ ప్రొమల్గేటెడ్ ఎనీ ఫార్ములా, మనకి ఇవ్వకపోతే కనుక మల్టిప్లికేషన్ ఫార్ములా, ద క్యాండిడేట్ కెన్ మల్టిప్లై CGPA by 10 టు కన్వర్ట్ టు పర్సంటేజ్. ఒకవేళ కనుక మనకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ లేకపోతే మనం 10 స్కేల్ తీసుకొని చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అప్లోడ్ ఏ సర్టిఫికేట్ బై యువర్ యూనివర్సిటీ కాలేజ్ బోర్డ్ స్కూల్ స్టేటింగ్ నో ఫార్ములా హ్యాస్ బీన్ గివెన్ ఫర్ కన్వర్షన్ CGPA టు పర్సంటేజ్. ఒకవేళ మనకి ఈ యూనివర్సిటీ స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు కనుక ఫార్ములా ఇది ఇస్తే కనుక మనం దీన్ని అప్లోడ్ చేయాలి. లేకపోతే కనుక నో ఫార్ములా సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ. అంటే కనుక మనకి నో ఫార్ములా హ్యాస్ బీన్ ప్రొమల్గేట్ ఫర్ కన్వర్షన్ CGPA టు పర్సంటేజ్ అనేది మన కాలేజీ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి CGPA టు పర్సంటేజ్. ఇంకా గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ పీడిఎఫ్లో మనం 1 MB వరకు దీనిని 2 MB వరకు దీనిని ఇదైతే CGPA టు పర్సంటేజ్ అనేది 1 MB వరకు పీడిఎఫ్లో అయితే మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. మొత్తం అన్ని మార్క్ షీట్స్ కలుపుకొని మనం ఒక సింగిల్ PDF అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, కాలేజ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీరు ఏ స్టేట్లో చదివారు అది, ఇంకా కూడాను డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు డిగ్రీ అనేది మెన్షన్ చేయాలి. అది AICT లేదంటే UGC అప్రూవ్డ్ అని ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. ఇంకా డిప్లొమా ఇంటర్మీడియట్ డిప్లొమా క్వాలిఫికేషన్ టైప్ అనమాట, సైన్సా లేకపోతే అదరా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ CGPAనా అయితే మెన్షన్ చేయాలి. CGPA అయితే కనుక ఇక్కడ 12th క్లాస్ యొక్క కన్వర్షన్ సర్టిఫికేట్ ఇందాకట్లాగా మనం 1 MB వరకు అప్లోడ్ చేయాలి. మార్క్స్ అయితే కనుక అవసరం అయితే లేదు. ఇక్కడ ఇంగ్లీష్ మార్క్స్ మీకు టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనమాట. ఇక్కడ మీకు 150 స్కేల్ అలాగా ఉంటే ఫిజిక్స్ వాటికి మీరు 120 అలాగ వస్తే మ్యాథ్స్ అలాగా మనం మెన్షన్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ మనం ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే బయాలజీ ఉన్న వాళ్ళు బయాలజీ, లేకపోతే లేదన్నమాట కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏవైతే మనకి అవైలబుల్ అవైతే మనం ఎంటర్ అయితే చేయాలి. ఇంకా సెలెక్ట్ సబ్జెక్ట్ కన్సిడరింగ్ పర్సంటేజ్, ఇక్కడ మనకి మన ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఒక సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ కన్సిడరింగ్ ద పర్సంటేజ్ ఆప్షనల్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ రోల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే బోర్డు అనమాట, ఆంధ్రప్రదేశ్ బోర్డు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి స్టేట్ బోర్డా లేకపోతే సెంట్రల్ బోర్డా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనకి ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డా లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ CGPAనా ఇది సెలెక్ట్ చేసుకో. CGPA అయితే కనుక దాని యొక్క కన్వర్షన్ ఫార్ములా అయితే ఇవ్వాలి. ఇంకా దానికి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇదైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ మీకు 600కి 480 అలాగ వస్తే మీకు 80% అలా అవుతుంది, ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సీరియల్ నెంబర్ 10th క్లాస్ మార్క్ షీట్ సీరియల్ నెంబర్, అలాగే స్టేట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ బోర్డు అదైతే మెన్షన్ చేయాలి. ఇంకా CBSEనా స్టేట్ బోర్డా లేకపోతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డా, ఇంకా కూడా 10th క్లాస్ మార్క్ షీట్ 1 MB వరకు అప్లోడ్ చేయాలి. ఇంకా పాసింగ్ సర్టిఫికేట్ అనమాట 10th క్లాస్, ఇదేమో మార్క్ షీట్ ఇదేమో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం సేవ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ టోటల్ మార్క్స్ అనమాట, అంటే 100 మార్క్స్కి మనకి ఎన్ని వచ్చినాయి. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో మనకి 150 స్కేల్ ఉంటే కనుక 150 120 ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక టోటల్ మార్క్స్ ఇక్కడ మనకు వచ్చిన మార్క్స్. సో మనకి ఇక్కడ రెడ్ మార్క్ అయితే ఎర్రర్ చూపించింది. సో ఇక్కడ మన 100కి ఎన్ని వచ్చినాయి, అది 150కి ఎన్ని వచ్చాయి ఇదైతే మెన్షన్ అయితే చేయాలి ఇక్కడ మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యువర్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది గ్రీన్ కలర్లో. అయితే ఇక్కడ మనకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ నాట్ అప్డేటెడ్ అని వచ్చింది, అదైతే మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ల నుంచి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అలాగే మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పైన ఏది ఇచ్చారు కదా అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్
ఈ అడ్రస్ కనుక సేమ్ అయితే కనుక మనకి పర్మనెంట్, ఇది టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అవి. ఇంకా ఇక్కడ కిందకి వచ్చేసి డాక్యుమెంట్స్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 100 KB వరకు, జేపీజీ లేదంటే పిఎన్జీ అనమాట. అలాగే ఇక్కడ మనకి రెసిడెన్స్ ప్రూఫ్ అనమాట, అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదంటే డామిసైల్ సర్టిఫికేట్ 1 MB వరకు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. క్యాప్చర్ ఇచ్చేసి మనం సేవ్ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎర్రర్ అయితే వచ్చింది, ఫోటోగ్రాఫ్ షుడ్ బి 300x400 పిక్సెల్స్ అని ఇచ్చారు. దానికోసం మనం సపోజ్ ఇది ఫోటో అనుకుంటానికి రీసైజ్ అని ఉంటుంది. ఈ పెయింట్ అప్లికేషన్లోకి వచ్చేసి మనం ఇక్కడ పిక్సెల్స్ తీసుకోవాలి, ఇది టిక్ ఆఫ్ చేయాలి, ఇక్కడ 300x400 ఇచ్చేసి మనం సేవ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సేవ్ యాజ్ చేసుకొని ఆ ఫైల్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి యువర్ కమ్యూనికేషన్ ప్రొఫైల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ మన అకౌంట్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట, ఈమెయిల్ ఐడి, జెండర్. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ మార్చుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, అలాగే చేంజ్ పాస్వర్డ్కి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మోడిఫికేషన్ కోసం ఎడిట్ ఆప్షన్ ఉంది, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ మార్చుకునే దానికోసం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, అలాగే అప్డేట్ వెరిఫై ఆధార్ అనేది ఉంది, ఇదైతే మనం అప్డేట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి కరెంట్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. చేస్తే ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది, యూ కెన్ అప్లై ఫర్ దీస్ జాబ్స్ అని వచ్చింది. ఇక్కడ 10+ B.Tech ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వచ్చాయి. 01/2024 బ్యాచ్ అనమాట, పబ్లిష్డ్ 10th June, లాస్ట్ డేట్ వచ్చేసి 30th June 2023. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం వ్యూ డీటెయిల్స్ చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం అన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చాము, ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ మీ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 బ్రాంచ్ క్యాడర్ ఎట్ దే హ్యావ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్. మీకు మోర్ దాన్ 1 బ్రాంచ్కి మీకు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు కూడా మీరు ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి. మోర్ దాన్ 1 అప్లికేషన్ కనుక మీరు ఫిల్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఇఫ్ క్యాండిడేట్ సబ్మిట్స్ డూప్లికేట్ అప్లికేషన్ హిజ్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్డ్ అని వచ్చింది. సో మనం ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి స్క్రూటిన్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనకి అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ నోట్లో ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే ఇచ్చారు, ఇది టిక్ ఆన్ అయితే చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి, ఐ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఇది అప్లై అయితే చేయాలన్నమాట. ప్లస్ దీనికి ఫీజు అయితే లేదు, అలాగే ఎగ్జామ్ క్వశ్చన్ కూడా ఏం లేదనమాట. మనకు వచ్చినటువంటి అగ్రిగేట్ పర్సంటేజ్ స్క్రూటిన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆధారంగా SSB ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి 10+2 క్యాడెట్ ఎంట్రీ 01/2024 బ్యాచ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.